డబ్బులిస్తాం సౌకర్యాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి అమాయక హిందువులను మత మార్పిడి చేస్తున్న సంస్థలకు విశ్వ హిందూ పరిషత్ చౌదెబ్బ తీసింది. మత మార్పిడుల ద్వారా తమ మందబలాన్ని పెంచుకోవాలన్న క్రైస్తవ సంస్థలకు మన దేశంలో తావు లేకుండా చేస్తుంది. పేదరికాన్ని అడ్డుగా పెట్టుకుని హిందువులను మత మార్పిడి చేస్తూ సనాతన ధర్మానికి అడ్డుపురలు వేస్తున్న వారి పని పట్టడమే కాదు, అలాంటి మత మార్పిడుల ద్వారా అన్ని మతాల్లోకి వెళ్లిన వారిని ఘర్ వాపసీ ద్వారా హిందూ మతంలోకి తిరిగి తీసుకొస్తుంది. దేశ సరిహద్దు ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న మత మార్పిడి ఉదంతాలకు చెక్ పెట్టడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతులను పెంపొందించి కేవలం డబ్బు కోసమే మతం మారే పరిస్థితులు లేకుండా చేస్తుంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలాలను అన్ని వర్గాల ప్రజలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంగా విహెచ్పి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను మత మార్పిడి చేయడం పట్ల అప్రమత్తం చేయడంతో పాటు హైందవ ధర్మాన్ని వదిలిపెట్టి అన్ని మతాల్లో చేరితే కలిగే నష్టాలను వివరిస్తూ అక్కడి ప్రజల్లో సనాతన ధర్మంపై చైతన్యం కలిగిస్తోంది. ఫలితంగా పిలిభిత్ జిల్లాలోని ఇండో నేపాల్ సరిహద్దులోని గ్రామాల్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో 500 మంది సిక్కులు సిక్కు మతంలోకి తిరిగి వచ్చారు. పేదరికాన్ని జయించలేక మౌలిక సదుపాయాల కొరతతో గతంలో ఈ ప్రజలంతా అనేక రకాలుగా అవస్థలు పడ్డారు. వారి సమస్యలను ఆసరాగా తీసుకున్న కొన్ని క్రైస్తవ మిషనరీలు వారికి మత మార్పిడి ముసుగును వేసింది. డబ్బు ఆశ చూపే పేదరికాన్ని తొలగిస్తామని మాయమాటలు చెప్పడంతో చాలా మంది సిక్కు మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి మారారు. దీంతో ఆయా ప్రాంత ప్రజల పూర్వపరాలు పుట్టు పూర్వోత్తరాలు సేకరించిన విహెచ్పి అసలు మత మార్పిడులకు గల కారణాలను గుర్తించి బెల్హా తాటర్గంజ్ గ్రామాల ప్రజలకు సనాతన ధర్మం గురించి హితబోధ చేసింది. ఇండో నేపాలీ సరిహద్దు గ్రామాలు 2 రోజుల శిబిరాలను నిర్వహించి ప్రజలను సిక్కు మతంలోకి తిరిగి తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన అవగాహన కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నేపాల్ సరిహద్దులోని గ్రామాల ప్రజలను కలిసి సిక్కు మతం యొక్క ప్రాముఖ్యతను వివరించామని విహెచ్పి నాయకుడు ప్రిన్స్ గౌర్ తెలిపారు. హైందవ మత ప్రాధాన్యతలను వివరించిన తర్వాత చాలా కుటుంబాలు స్వచ్ఛందంగా సిక్కు మతంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాయన్నారు. గురుద్వారా నిర్వహణ కమిటీ అమృత్ పన్ వంటి మతపరమైన కార్యక్రమాల ద్వారా 160 కుటుంబాలను తిరిగి సిక్కు మతంలోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇతరులను మతం మార్చడానికి ప్రేరేపిస్తున్న కొంతమందిపై సామాజిక బహిష్కరణ విధించినట్లు స్పష్టం చేశారు. పిలిభిత్లోని బెలహా తాటర్గంజ్ బామన్పురి మరియు సింఘార గ్రామాల్లో చాలా కాలంగా మత మార్పిడి జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నేపాలీ పూజారులు కొంతమంది స్థానిక పూజారులు ఆర్థిక ప్రోత్సాహకాలు వైద్యం వంటి ప్రలోభాలు ప్రజల ముందుంచుతూ సిక్కులను క్రైస్తవ మతంలోకి మారమని ప్రోత్సహించారని స్థానిక సిక్కు సంస్థలు ఆరోపించాయి. గత కొన్ని సంవత్సరాలలో 3000 మంది కంటే ఎక్కువ మంది సిక్కులు మతం మారినట్లు ఆల్ ఇండియా సిక్కు పంజాబీ వెల్ఫేర్ కౌన్సిల్ పేర్కొంది. వీరిలో 160 కుటుంబాల జాబితాను సేకరించారు. మత మార్పిడి కోసం జరుగుతున్న విష ప్రచారాన్ని నివారించేందుకు న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. కొత్తగా నియమితులైన జిల్లా మెజిస్ట్రేట్ జ్ఞానేంద్ర కుమార్ సింగ్ మతం మార్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ను ఏర్పాటు చేశారు. సిక్కు మహిళ మంజిత్ కౌర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. మంజిత్ కౌర్ ను బలవంతంగా మతం మార్చారని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా అడ్డుపడినందుకు గాను తన ఆదాయ వనరులుగా ఉన్న పంట పొలాలను కూడా దెబ్బతీశారని 8 మందిపై ఆరోపణలు చేశారు. తన భర్త ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారారని, ఇప్పుడు తాను తన పిల్లలను కూడా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మంజిత్ చెప్పారు. దీంతో న్యాయ విచారణ జరిపిన మెజిస్ట్రేట్ సిట్ను ఏర్పాటు చేశారు. మత మార్పిడి వ్యవహారాన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాలు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయి. మత మార్పిడి నిషేధ చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. మత మార్పిడికి పాల్పడిన నిందితుడికి భారీగా జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించేలా చట్ట సవరణను ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపాదించింది. ఇప్పటి వరకు బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు మత మార్పిడి నిరోధక చట్టాన్ని పోలీసులు ప్రయోగిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ఆమోదం పొందితే మత మార్పిడికి సంబంధించి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మతం మారకపోతే ప్రాణాలు తీస్తామనే పద్ధతిలో తీవ్ర బెదిరింపులకు పాల్పడిన సందర్భంలో నిందితుడికి యావజ్జీవం కూడా విధించే అవకాశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ఉంది. అలాగే జరిమానాను 10 లక్షల వరకు విధించవచ్చు. బెయిల్ పొందడం గతంతో పోలిస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడున్న చట్టం ప్రకారం చిన్నపిల్లలను, దివ్యాంగులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను, మహిళలను, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని మత మార్పిడికి ప్రయత్నించిన వ్యక్తి శిక్షార్హుడవుతారు. మత మార్పిడి అవసరాల కోసం విదేశీ సంస్థలు లేక నిషేధించిన సంఘాల నుంచి నిధులు అందుకున్నట్లు రుజువైతే
14 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. కోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించి బాధితులకు 5 లక్షల వరకు పరిహారం కూడా ఇప్పించవచ్చని చట్ట సవరణ బిల్లులో స్పష్టం చేశారు. ఇక బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. భారతదేశంలో నివాసముంటున్న వారంతా ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడం, వ్యాప్తి చేసే హక్కును ఇచ్చినప్పటికీ బలవంతపు మత మార్పిడులకు మాత్రం మద్దతు ఇవ్వదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. మొత్తానికి దేశంలో దశాబ్దాల తరబడిగా సాగుతున్న మత మార్పిడి వ్యవహారంపై ఉక్కుపాదం మోపేలా వడివడిగా అడుగులు పడడం శుభపరిణామమంటున్నారు హైందవ బాంధవులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.